అనంతపురం లెక్చరర్స్ కాలనీ, అలాగే గుత్తి రోడ్డు హరిశ్చంద్ర ఘాట్ పక్కన, ఆ కెనాల్ పక్కన, వంక పక్కన మొత్తం పట్టా ల్యాండ్లు ఆక్యుపై చేశారంటూ మనం గత 2 నెలలుగా AP39 టీవీ కావచ్చు, లేకపోతే వివిధ సోషల్ మీడియా కావచ్చు, మీడియాను, పేపర్లు అన్నీ వచ్చినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు అంటూ ఈరోజు మళ్ళీ ఆ భూ యజమానులు కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు. ఎస్పీ ఆఫీస్కి కూడా ఈరోజు వెళ్ళి ఎస్పీ ఆఫీసులో కూడా ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికలో కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళ సమస్యలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది వీరిని అడిగే తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి. మమ్మల్ని అందరినీ బయటికి పంపించి వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. ఇప్పటికీ కరెక్ట్ జనవరి 30 తారీఖు జరిగింది సార్. ఈరోజు మార్చ్ 3వ తారీఖు ఇప్పటి వరకు కూడా ఒక్క గుడిసె కూడా అక్కడ నుంచి కదలలేదు. రెవెన్యూ సిబ్బంది ఏమంటున్నారు? రెవెన్యూ సిబ్బంది ఆల్రెడీ వచ్చారు, లాస్ట్ మంగళవారం వచ్చారు. మొత్తం ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, ఎంఆర్ఓ గారు, సర్వేయర్లు మొత్తం వచ్చారు, కొల్చారు. అక్కడ కూడా డిక్లరేషన్ ఇచ్చారు. ఏమని లేదు, ఇది పొరంబొక్క కాదు, ఇది ఒరిజినల్ పట్టా ల్యాండే, ఓనర్లు వీళ్ళే అని చెప్పేసి తేల్చి ఇచ్చారు. అక్కడ కూడా కంప్లీట్గా రిజిస్టర్డ్ హద్దులు పెట్టారు, అన్నీ చేశారు. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు నెక్స్ట్ మంగళవారం వరకు టైం ఇవ్వండి సార్ అడుక్కున్నారు. ఆ రోజు ఎట్లా అంటే ఆ రేంజ్లో అడిగారు. ఒక్క 5 రోజులు మాకు టైం ఇవ్వండి సార్, మేము తీసేస్తాము, మాకొద్దు, వాళ్ళు పట్టా ల్యాండ్ అయితే మాకెందుకు, మేము తీసేస్తాం, మాకు అవసరమే లేదు అని చెప్పిన వాళ్ళు ఈ రోజు కూడా ఇంతవరకు అందులో నుంచి ఒక్క హట్టు కూడా బయటికి వెళ్ళలేదు. మరి ఎంఆర్ఓ గారిని అడిగితే ఏమంటున్నారు? ఇప్పుడు టైం పడుతుంది అంటున్నారు. మేము డిఎస్పీ గారిని కలిసాం, సిఏ గారిని కలిసాం, అందరినీ కలిసాం. లాస్ట్ వీక్ అంతా హోమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి డిలే అయింది, శివరాత్రి ఉంది, డిలే అయింది అన్నారు. ఇప్పటికీ కూడా కాలేదు. ఇంకా ఈ రోజు కూడా వచ్చి మళ్ళీ గ్రీవియన్స్లో ఇస్తున్నాం. బికాజ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇచ్చాము, ఇప్పుడు మూవ్ అయింది అన్నారు. ఇప్పటికీ స్టేటస్ మీకు కావాలంటే నా దగ్గర స్టేటస్ కూడా ఉంది, అది కూడా మీకు అది మూవ్ అవ్వలేదు. ఏమని ఉంది, 3 టౌన్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి ఇచ్చాము. ఏమని, ఈ డాక్యుమెంట్ ఎవరిది అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వెయిటింగ్ ఫర్ రిప్లై అని చెప్పేసి ఉంది. ఇంతవరకు ఆ గ్రీవియన్స్లో కూడా పాత గ్రీవియన్స్ కూడా అప్డేట్ అవ్వలేదు. ఈరోజు మరి కలెక్టర్ని గారు కలిసి మళ్ళీ ఇవ్వడం జరిగిందనమాట. ఏం మా పరిస్థితి, ఏమి న్యాయం చేస్తారా లేదా అని చెప్పేసి. సార్ మీ పేరేమి? సార్ నా పేరు విజయకృష్ణ సార్. నాది గుర్తు రోడ్లో మార్కెట్ యార్డ్ బ్యాక్ సైడ్ 1 ఎకర్ 14 సెంట్స్ ఉంది సార్. అది 63లో మా గ్రాండ్ ఫాదర్ గారు పర్చేస్ చేసి నాకు ఇచ్చి వెళ్ళారు. అది యాక్చువల్గా మా ఫిబ్రవరి మార్నింగ్ వచ్చి గుడిసెలు వేశారు సార్. మా కళ్ళ ముందరే మధ్యాహ్నం పోయి ఒకసారి చూసొచ్చి మధ్యాహ్నం 3 గంటలప్పుడు వంక దగ్గర నుంచి శివగంగాధర్ అనే అతను మొత్తం మనుషులను పిలుచుకొచ్చి కొట్టాలు వేయించినారు. మేము అడ్డుపడినాం, అయ్యా కొట్టాలు వేయకూడదు, ఇది పక్కా ల్యాండ్ అని నా డాక్యుమెంట్స్ అన్నీ చూపించినానండి. చూపిస్తే కూడా శివగంగాధర్ అని ఆయన ఇది చేయలేదు. ఆయన కానీ కుల్లాయి కానీ, ఆ తర్వాత మహబూబా అని, ఆ తర్వాత వీళ్ళంతా వచ్చి లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మేము కొట్టాలు వేసేదే, మీరేమనంటే చూసుకోపోండి అని మమ్మల్ని ఇచ్చేసారు. మేము 100 కాల్ చేసాం, సార్ ఇట్లా మాకు హెల్ప్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చెప్పినారు, వాళ్ళైతే వాళ్ళు తెలుసుకుంటారు, మీరైతే మీరు తెలుసుకొని మీరు బయటికి వెళ్ళిపోండి అని మమ్మల్ని బయటికి పంపించినారు. వాళ్ళని ఏం మాట్లాడలేదు, వాళ్ళు కొట్టాలు హాయిగా వేసుకున్నారు. ఇప్పటికి 1 మంత్ అవుతా అంటే ఏం ఇది కాలేదు. మేము కలెక్టరేట్కి వచ్చి మేము ఇది ఇచ్చినాం, మెమరాండం ఇచ్చినాం సార్కు, సార్ ఇట్లా జరిగింది మాకు న్యాయం చేయండి అని అడిగితే సార్ ఏం చెప్పినారు, ఎస్పీ గారికి రెఫర్ చేసినారు. ఆ ఎస్పీ గారు వాళ్ళు మొన్న ఆర్డీఓ, డిఎస్పీ, ఆ తర్వాత ఎంఆర్ఓ, సూపర్వైజర్ వీళ్ళంతా వచ్చి సర్వే చేశారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని పక్కాగా చెప్పి అంతా వెళ్ళారు సార్. ఇది యాక్చువల్గా ఇది పక్క ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి పోయినారు సార్. ఇది అయినా కూడా వాళ్ళు ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు. యాక్చువల్ నా ల్యాండ్ మీద నేను లోన్ కూడా తీసుకున్నాను సార్ గ్రామీణ బ్యాంక్లో. ఇది కానీ ప్రతిరోజు మేము పోతే మా మీదకి వస్తారు వాళ్ళు ఆడవాళ్ళు, మీరు ఏముంది మీకు ఏమనంటే బయట పోయి తెలుసుకోపోండి అనే మాట అంటున్నారు. కానీ ఇంతవరకు మాకైతే న్యాయం జరగలేదు. ఇప్పటికి నెల అయిందండి, మాకు ఇంట్లో నిద్రలు కూడా రావటం లేదు. ఇంట్లో ఏదో మాకు ఉండే ఒక పిల్లని చదివించుకొని ఏదో చేసుకోవాలని మేము పెట్టుకున్నాం, అది కూడా మాకు వీళ్ళు ఇట్లా దక్కనివ్వకుండా చేస్తున్నారు. మాకు దయచేసి మీడియా పరంగా న్యాయం జరగాలని కోరుతున్నాం సార్. సార్ శివగంగాధర్ అని, మాబు అని, ఆ తర్వాత కుల్లాయి స్వామి అని ఒక ఆయన, మళ్ళీ రజియా బేగం. ఆమె అసలు మా మీదకి ఎంత వస్తుందంటే అసలు ఒకరోజు సిఐ గారు పోతే, ఎస్ఐ గారు పోతే ఆమె మీదకే ర్యాష్ అయినాడు. ఆమె ఏం పని మీకు, ఎందుకు పని వస్తున్నారు మీరు ఇక్కడికి, ఏం సంబంధం మీరు ఇక్కడికి వచ్చేకి అని ఆయన మీదకే ర్యాష్ అయ్యారు, సిఐ గారి మీదకే, ఎస్ఐ గారి మీదకి. అట్లా ఉందండి పరిస్థితి. వాళ్ళు మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నామండి. మీ సమస్య భయ్య, మీరు ఎందుకు వచ్చారు సార్? నా పేరు రషీద్ సార్. నేను బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిపోయినా సార్. రిటైర్డ్గా 5 years అయింది. నేను ఇప్పటివరకు నాకు సొంత ఇల్లు సార్. నేను డ్యూటీలో ఉన్నాక ఒక 35 సెంట్లు స్థలాన్ని కొన్నాను సార్. నేను కొనే ముందు అన్నీ పరిశీలి చేసి, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి అన్నీ పరిశీలి చేసి సర్వే చేయించి 2 సార్లు సర్వే చేయించి కొన్నా సార్. అన్నీ
లింక్ డాక్యుమెంట్లు అన్నీ నాతో ఒరిజినల్స్ ఉన్నాయి సార్, ఇప్పటివరకు ఉన్నాయి. దాన్ని గత 2024లో సెప్టెంబర్లో కబ్జా చేసుకున్నారు సార్. నవంబర్ నుంచి నేను పోరాడుతున్నాను సార్. నవంబర్లో కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినాను, పీజీఆర్ఎస్లో కేసు పెట్టినాను. తర్వాత ఇంకా కలెక్టర్ గారికి డైరెక్ట్ దీనిలో ఇచ్చినాను, గ్రెవెన్స్లో ఇచ్చినాను. ఈరోజు కూడా గ్రెవెన్స్లో ఇచ్చినాను. ఇంతకుముందు మరి 3 సార్లు ఎస్పీ గారికి ఇచ్చినాను. తర్వాత సిఏ గారికి 3 టౌన్ సిఏ గారికి ఇచ్చాను. తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చాను, చలానా కట్టినాను. దాదాపు 70 రోజుల తర్వాత నాకు న్యాయం చేసినారు. ఏం న్యాయం చేసినారు? సర్వే వచ్చి కొలిచినారు సార్. అంటే అంతకంటే ముందు 3 సార్లు నేను కొట్టాలు తీయించాను సార్. వాళ్ళ చేతులు కాళ్ళు పట్టుకొని తీయించాను. నాది ఒరిజినల్ అయినా నాది వేసుకోద్దండి అని చెప్పి వాళ్ళకి బతిమాలు తీపించినాను. అయినా కొట్టాలు తీపించిన తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే కొట్టాలైతే తీపించినామని ఒకటేసారి లారీలు బండలు దింపినారు సార్. నల్ల బండలు 7 బండలు దింపినారు, లాట్లు దింపినారు. నాది తీయండి అంటే మీకు బుద్ధి పుట్టిందో చెప్పుకోండి, మేము తీసేలే, మాకు దేవుడిచ్చిన స్థలం అంట. వాళ్ళకి దేవుడిచ్చే స్థలం ఎట్లుందంటే ఇది పరంపోగు నువ్వు ఎట్లా కొంటావు, నేను అన్నీ జినేనయా చూసుకొని మాకు జిరాక్స్ లేదంటే ఒరిజినల్స్ అంట. ఒరిజినల్స్ అమ్మిన వాళ్ళకి ఇవ్వము, అమ్మిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత ఇస్తాము. వాళ్ళు కబ్జా చేసుకున్న వాళ్ళు కోర్టులో చూసుకోమంట. కోర్టులో చూసుకుని సివిల్ మ్యాటర్ అయితే కోర్టులో చూస్తాం సార్. ఎవరు అన్నదమ్ములు మేము పక్కన కొట్లాడుకుంటే సివిల్కి పోతాం. మేము ఇది ఏమంటారు క్రైమ్. మీ దగ్గర గొలుసు లాక్కుంటే క్రైమ్ అంటారు, బండి లాక్కుంటే క్రైమ్ అంటారు. నా దగ్గర ఆస్తి లాక్కున్నారు సార్. ఆస్తి లాక్కు అక్కడ కూర్చున్నారు కబ్జా చేసుకొని, తీయడం లేదు. బుద్ధి పుట్టిన చెప్పుకో, మాతో కూడా ఉన్నారు డిపార్ట్మెంట్, మాకు కూడా డిపార్ట్మెంట్ సాయం చేస్తుంది అంటారు. సర్వే చేశారా? సర్వే చేసినాం సార్. సర్వే చేసి ఆయన చాలా మెత్తిగా చెప్పి సంజాయించి సర్వే గారు అద్దులు చూపించినారు, కొలిచినారు, రాళ్ళు బాతినారు. రాళ్ళు బాతిన తర్వాత మరుసటి రోజు మొత్తం రాళ్ళని పాల్గొట్టినారు సార్. ఒక్కొక్క రాయి 1000 రూపాయలు సార్. అది కంప్లైంట్ ఇచ్చాను సార్. నేను కంప్లైంట్ ఇస్తే చూద్దాం ఇంకా పరిస్థితి చేద్దాం అంటున్నారు సార్. ఈ రోజు కూడా ఇచ్చేసాను ఎస్పీ గారికి. ఇంతకుముందు కూడా ఎస్పీ గారికి 3 సార్లు ఇచ్చినా సార్. అది మీరు జిల్లా కలెక్టర్ గారు ఇమ్మన్నారు, జిల్లా కలెక్టర్ గారు కూడా ఇచ్చినా సార్. ఎప్పుడు పరిస్థితి చేస్తారో అర్థం కావడం లేదు సార్. నాకైతే నిజంగా నాకైతే ఒక బాధ ఉంది సార్. భార్య ఇంట్లో 15 సంవత్సరాలు బెడ్ రిటర్న్ సార్. ఆమె నాకు కూడా స్పైనల్ కార్డు ఆపరేషన్ 2 సార్లు ఆపరేషన్ చేసుకున్నాను సార్. నేను తిరగలేను సార్, చాలా ఇబ్బంది పడతాను సార్. నాకు ఘోరంగా సతాయిస్తున్నాను సార్. నాకు పొద్దున సాయంత్రం 40 యూనిట్లు వేసుకుంటాను సార్ ఇంజక్షన్. షుగర్ పెరిగిపోయి షుగర్ కాళ్ళు చేతులు వణుకుతాయి సార్. బీపీ, షుగరు, హార్ట్ ఇవన్నీ ఉన్నాయి. అయినా వాళ్ళకి కొంచెం కనికరం లేదు సార్. తీనే సార్, కొట్టాలి. ఇచ్చిండే నాకు 30 సెంట్లు సార్. గవర్నమెంట్ స్థలం కాదు, పరంపోగు కాదు, దేవుని మాన్యం కాదు. నేను సొంతంగా కొన్నాను. నేను ఎందుకు అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ప్రైవేట్ బ్యాంకులు లోన్లు ఇచ్చినారు సార్. లోన్లు తీసుకొని కొన్నా సార్. కొని బిడ్డకు 10 సెంట్లు ఇచ్చినా సార్. బిడ్డకు 10 సెంట్లు పెళ్లి చేసినాను. పెళ్లి చేసిన ఖర్చులతో చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. అవి సతమతం అవుతున్నాను. మాట్లాడే కూడా నోరు రాసి అక్కడ పోతే ఆడవాళ్ళు మొత్తం కలుసుకొని పొడిచి పెడతారు సార్. నాకు పొడిచి రెచ్చగొడతారు సార్. ఏదైనా ముసలాయన కొడతాడా లేదా తిడతాడా అని. నేను తిట్టాలని వాళ్ళు వీడియోలు పెట్టుకుంటారు సార్. నా సెల్ వీడియో తీస్తే లాక్కుంటారు, నా సెల్ లాక్కుంటారు, వాళ్ళ సెల్తో వీడియోలు తీస్తారు సార్. అట్లా రెచ్చగొడతారు సార్. నన్ను ఏమన్నా ఉద్రేకం చేసి ఏమన్నా కొట్టి ఏమన్నా తిట్టి చేస్తారు. ఏం తిట్టుకుంటే నువ్వు ఇట్లే నకరాలు చేస్తే నీకు పోలీసు ఏమంటారు అటెండ్ మర్డర్ కేసు పెడతాము, SC ST అట్రాక్ట్ కేసు పెడతాము, మానభంగం కేసు పెడతాము, ఇట్లా రకరకాలు చెప్పి సతాయిస్తారు సార్. నా నుంచి దుర్భాషలే రావు సార్. విపరీతమైన ఎంతో వాళ్ళతో అన్యోన్యతగా మాట్లాడి, అమ్మా నాకు ఎవరు దిక్కు లేరు తల్లి, మీరు కొంచెం విడిచిపెట్టండి అమ్మా అంటే, మాకు 10 సెంట్లు దీంట్లో స్థలం ఇడుచు రోడ్డుకి అంటారు. మాకు ఉండేదే 30 సెంట్లు, కూతురికి 10 సెంట్లు, కొడుకు 10 సెంట్లు, నాకు ఉండే దాంట్లో 10 సెంట్లు మిగులుతుంది. నేను దాంట్లో 10 సెంట్లు ఇడిచమని అంటారు సార్. ఏం చేయాలి సార్? ఎక్కడ ఇడిచాలి సార్? నేను కొన్నేది ఇడుస్తామా సార్? ఏమన్నా ఎట్లా ఇడిచాలి సార్? ఏమన్నా ఎవరైనా న్యాయం చెప్పండి సార్. ఎవరైనా న్యాయం చెప్పండి. మేము కొన్ని వాళ్ళకి ఇవ్వాలా? బండలు తీసేసకపోతే ఏమంటారు? బండలు తీసేకపోతే కాకులు కలుసుకున్నట్లు సార్. మంచిగా అసలు పొడిచి పెడతారు. ఇట్లా ఏళ్ళతో పొడుస్తారు సార్, రెచ్చగొడతారు సార్. నేను అసలు ఉండే నీకు అవసరం లేదు. 10 సంవత్సరాల పిల్లోడు వచ్చి పోవా ఆయన బయటికి పో ఇట్లే మాట్లాడు సార్. వాడు నా వయసుకు కూడా గౌరవించాడు సార్. నీకెక్కడ పట్టా అంటే మా లీడర్లతో ఉందంట. వాళ్ళ లీడర్లతో పట్టాలు ఉంటే మరి మా దాంట్లోకి ఎందుకు వచ్చినారంటే ఇది మాది అంటాడు. ఎవరైనా అమ్మిండేది పట్టా భూమి ఎట్లా అమ్ముతాడు? తహసీల్దార్ అమ్ముతాడు, ఎవరు అమ్ముతాడు నీకు అని ఇర్రెగ్యులర్గా మాట్లాడారు సార్ లీడర్లు వచ్చి. ఆ లీడర్లు మాట్లాడి వెళ్ళిపోతారు. మరి తర్వాత కాకులు వచ్చినట్లు వస్తారు ఆడోళ్ళు. కొయ్యో తగులుకుంటారు సార్. ఏ మీడియా వాళ్ళు వచ్చి వచ్చినా వాళ్ళు కూడా అట్లా తగులుకుంటారు. ఎవరిని ఇడిచిపెడతారు వాళ్ళు. నాకు చాలా అయిపోయింది సార్ వీళ్ళతో. నాకు చాలా విసుగొచ్చిపోయి సార్. నాకు ఇట్లేగినే జరిగితే న్యాయం జరగకపోతే నాకు శరణమే సార్, చావు తప్ప ఇంకేరలేదు. ఎందుకంటే 15 సంవత్సరాలు నా భార్యని చూసుకునే లేరు సార్. మీ సమస్య ఏంటి? మీ పేరేంటి? మీది ఎక్కడుంది ఆస్తి? నా పేరు రమణారెడ్డి అండి. మాకి 0.84 ఎకర్స్ మార్కెట్ యార్డ్ పక్కన, శ్మశానం పక్కన అనుకునే ఉంది. అది గత మాకు పూర్వీకుల నుండి వచ్చింది. అది పట్టా ల్యాండ్లు, దానికి పత్రాలు ఉన్నాయి, తర్వాత పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ మధ్యన క్లీన్ చేపించి కాంపౌండ్ వాళ్ళు కడదామంటే
వచ్చి పొద్దున్నే ఆక్యుపై చేసేసారు. ఖాళీ చేయమంటే ఇది వంక పరంబోకు అంటారు, నువ్వు పత్రాలు తీసుకురాబ్బా ఉంటారు, సర్వేని పిలిచిరాబ్బా ఉంటారు. ఈ మా ల్యాండ్లో మేము సర్వే చేయించుకొని వాళ్ళకి చూపించి వస్తాను. సర్వే చేయించారా? సర్వే ఈరోజు వస్తా అన్నాడు 3 గంటలకి. పోయి చేపిస్తే ఏం జరుగుతుందో చూడాలా. దానికి 3 గంటల సర్వేకి వస్తామంటే మీ పత్రాలు తీసుకురండి అంటారు. పత్రాలు వాళ్ళకి ఎందుకో నాకు తెలియదు. ఎవరు అడిగారు పత్రాలు? వాళ్ళు ఇట్లా ఉంది పరిస్థితి. గవర్నమెంట్ షుడ్ టేక్ అన్ యాక్షన్ డెఫినెట్లీ. లేకపోతే మన ఇంటికి కూడా వచ్చేసేసి మీరు ఖాళీ చేయండి అనే స్టేజ్ కూడా వస్తుంది ఇంకా. ఎందుకంటే బికాస్ నో యాక్షన్ హ్యాస్ బీన్ టేకన్ ఫర్ ద పీపుల్ హు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే రేపు ఏదన్నా తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఏ ఇంట్లో కన్నా వెళ్ళిపోయి ఆక్యుపై చేసి మాకు సంబంధం లేదనొచ్చు. సో ఈ ఇనిషియల్ స్టేజ్లోనే గవర్నమెంట్ కెన్ టేక్ అన్ యాక్షన్ అండ్ సీ దట్ ఇట్ ఎండ్స్, అండ్ ఇట్ విల్ బీ గుడ్ ఫర్ ది పబ్లిక్. చూశారు కదా, ప్రభుత్వ భూములే కాదు చివరికి ప్రైవేటు స్థలాలు కూడా ఆక్యుపై చేస్తున్నారు. కొంతమంది రిటైర్ అయ్యి, కొంతమంది తాతల ఆస్తి నుంచి ఏదో వాళ్ళ వారి కష్టార్జితంతో కొనుక్కున్న ఆస్తులు సైతం అక్కడ వచ్చి కొట్టాలేసిన తర్వాత డాక్యుమెంట్స్ అడుగుతున్నారంట. ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు అడిగితే, సర్వేర్ అడిగితేనో, ఎంఆర్ఓ అడిగితేనో చూపించవచ్చు, వాళ్ళకు చూపించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా వాళ్ళ సొంత ల్యాండ్ లేక కూడా ఎంటర్ కాకుండా గొడవలు పెట్టుకొని వాళ్ళ మీదే కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, దాదాపు 2 నెలల నుంచి జరుగుతున్నా కూడా దీనిపైన రెవెన్యూ సిబ్బంది ఏమో పోలీసుల పైన చెప్తున్నారు, పోలీసులు రెవెన్యూ సిబ్బంది పైన చెప్తున్నారు. మరి ఇద్దరు కలిసి 2 సార్లు సర్వేకి వచ్చారు. ఆ 2 సార్లు కూడా టైం ఇచ్చిపోయారు. అసలు టైం ప్రైవేట్ ల్యాండ్లో టైం ఇవ్వడానికి ఎవరు అధికారులకు ఏ అధికారం ఉందని? ఏదైనా ప్రభుత్వ భూమి అయితే ఏదో ప్రభుత్వ భూమికి అధికారులు ఎంఆర్ఓ గారు చెప్పారు, ఆర్డీఓ గారు చెప్పినారు అనొచ్చు. కష్టపడి కొనుక్కున్న ప్రైవేట్ ల్యాండ్లకి వాళ్ళు ఎవరో వచ్చి అక్కడ కొట్టాలేసి, గుడిసెలేసి, బండలు వాసి అక్కడ ఉంటే టైం ఎందుకు ఇవ్వాలా అంటున్నా. ఒకసారి కాదు 2 సార్లు ఇచ్చారు. ఇదే విషయమే AP39 టీవీ డిఎస్పీ గారిని, ఆర్డీఓ గారిని ప్రశ్నించింది. సార్ మీరు ఈరోజు పోతున్నారు, ఈరోజు పోతే మళ్ళీ ఇక్కడ గొడవలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అని చెప్తే లేదు వాళ్ళు కొంచెం టైం ఇవ్వాలా అన్నారు. ఓకే, టైం ఇచ్చారు. 2 మంగళవారాలు అయిపోయినాయి, 4 మంగళవారాలు అయిపోయాయి. ఇంకా ఎన్ని మంగళవారాలు కావాలని కూడా మనం క్వశ్చన్ చేసాం. కానీ ఇప్పటికి కూడా ఆ సమస్య అలాగే ఉంది. సాక్షాత్తు మీడియా సాక్షిగా ఆర్డీఓ గారు అన్నారు, సార్ ఈ మంగళవారం వరకు టైం ఇచ్చారు కదా, నెక్స్ట్ మంగళవారం తీసేయకపోతే వాట్ నెక్స్ట్ అంటే మేము వచ్చి తీసేపిస్తామన్నారు. మరి ఈరోజు మీరు అన్న ఆర్డీఓ గారు ఎక్కడ, డిఎస్పీ గారు ఎక్కడ అని నేను అడుగుతున్నా. మరి మీరు తీసేయకపోతే ఈరోజు సాక్షాత్తు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి గ్రీవెన్స్లు ఇస్తున్నారు కదా, మరి మీరు ఏం చేస్తున్నట్టు? మీ మాట కూడా వినలేదంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయినట్లు? రేపు పొద్దున వాళ్ళు అంటే పోలీసుల చేత కాలేదు, రెవెన్యూ సిబ్బంది చేత కాలేదు, ఎవరి చేత కానప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు గొడవ పడతారు. గొడవ పడితే మళ్ళీ ఇదో క్రిమినల్ కేసు అవుతుంది. అంటే దీంట్లో ఎవరిది తాత్సారం అని చెప్పాలి. మరి ఎందుకు దీనిపైన యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నారు వీళ్ళందరూ కూడా. ఎన్నిసార్లు న్యాయం కోసం కలెక్టర్ ఆఫీస్కి 3 సార్లు, ఎస్పీ ఆఫీస్కి 3 సార్లు, ఎంఆర్ఓ ఆఫీస్కి 10 సార్లు, సిఐ దగ్గరికి 100 సార్లు వెళ్ళి వాళ్ళ పనులన్నీ మానుకొని వాళ్ళు ఇక్కడే ఉండి ఈ విధంగా జరిగితే రేపొద్దున అంటున్నారు వాళ్ళు మా స్థలంలోకి కాదు మా ఇంట్లోకి వచ్చినా కూడా రక్షణ ఏది? రేపొద్దున మా ఇంట్లో మా కాంపౌండ్లోకి వచ్చి బండలు దింపుతారు, లేదా మా కాంపౌండ్లోకి వచ్చి కార్లు పెడతారు. ఏం ఉన్నలే ఖాళీగా ఉంది కదా మీ కాంపౌండ్ ఏమవుతుంది అంటే ఇంక ఏం సమాధానం చెప్పాలి? అదే అడుగుతున్నారు. మరి దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇద్దరు కూడా సమన్వయంతో ఇద్దరు కూడా కలిసి ఈ పట్టా ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో దాని నుంచి కూడా తొలగించాలి. పట్టా ల్యాండ్లే కాదు, ప్రభుత్వ భూముల్లో కూడా ఎంక్రోచ్ కావడానికి, ప్రభుత్వ భూముల్లో కూడా అనుమతి లేకుండా కొట్టాలేయడానికి లేదు అని సాక్షాత్తు ఇదే అధికారులు అక్కడ చెప్పారు. మరి ప్రభుత్వ భూములు రక్షించకున్నా బాధ లేదు, ప్రభుత్వ భూమి పోయినా వీళ్ళకి అది మీ ఇష్టం. అది కానీ ప్రైవేట్ ల్యాండ్లో వీళ్ళందరూ ఇంత బాధపడి, ఇంత ఇబ్బందులు పడి వాళ్ళ పనిపాట్లు మానుకొని మీ చుట్టూ తిరుగుతుంటే మీరు ఎంత మాత్రం కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. కెమెరామెన్ స్వామితో BH రెడ్డి, కలెక్టర్ కార్యాలయం, అనంతపురం.